బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే చూస్తున్నాం అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది సినీ ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులను ఆందోళన చెందే న్యూస్. ఎస్, వైజయంతి మూవీస్ మన అందరికీ తెలుసు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, కల్కి లాంటి మూవీస్, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మూవీస్ తీసిన వైజయంతి మూవీస్ తన ట్విట్టర్ అకౌంట్ లో అధికారికంగా ప్రకటించిన న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎస్, దీపికా పదుకునే గారు కల్కి 2 మూవీ నుంచి తీసివేయడం జరిగిందని అధికారికంగా వైజయంతి మూవీస్ వారు ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు, కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో, కలెక్షన్ల సునామీని సృష్టించిందో. అలాంటి సినిమాలో ఎంతో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే గారిని మరి కల్కి 2 మూవీ చిత్రం నుంచి తీసివేయడం జరుగుతుందని, ఇది ఎంతో కలత చెందే వార్త అని ట్విట్టర్ అకౌంట్ లో వైజయంతి మూవీస్ వారు మరి ప్రకటించడం జరిగింది. దానికి గల కారణాలను ప్రకటించలేదు, కానీ మరి కల్కి 1 మూవీలో యాక్టింగ్ చేసిన దీపికా పదుకునే గారు కల్కి 2 చిత్రంలో ఉండకపోవడం కొంచెం శోచకరమైన వార్త అని ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు, స్పిరిట్ మూవీ నుంచి మరి వైదొలిగిన తర్వాత ప్రభాస్ అభిమానులకు, దీపికా పదుకునే అభిమానులకు మధ్య జరిగిన మరి గొడవలే దీనికి కారణమా? మరి ఇంకెన్ని గొడవలు జరిగాయి, ఏమయ్యాయి, ఎందుకు మరి కల్కి 2 చిత్రం నుంచి, అతి భారీ చిత్రం నుంచి దీపికా పదుకునే గారిని తీసివేయడం జరిగింది? మరి ఒకవేళ తీసివేశారు, కానీ కల్కి 1 లో ఎంతో కీలక పాత్ర, ఆ పాత్ర చుట్టే మరి సినిమా అంతా నడుస్తుంది. అలాంటి పాత్రనే దీపికా పదుకునే గారి పాత్ర. మరి ఇప్పుడు కల్కి 2 చిత్రంలో వేరే హీరోయిన్ ని తీసుకుంటే దీపికా పదుకునే గారిగా మరి ఆ పాత్రని చెయ్యగలరా, అభిమానుల్ని అలరింపజేయగలరా అన్నది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ మార్క్స్ అన్నికి ఆన్సర్స్ తెలియాలంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ఉదయ్ జిజిసి యూట్యూబ్ ఛానల్. అదే విధంగా నన్ను ఫాలో చేయండి. మరికొన్ని వార్తలతో మీ ముందుకు వస్తాను. టాటా బై బై, సీ యూ. ఇన్స్టాగ్రామ్ ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ చేయండి.